ద్రాక్ష రసము అనుగ్రహించడం ద్వారా విందులో ఆయన తన మహిమను బయలుపరిచినాడు. అండ్ ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఎన్నో అవసరతలోనే అనేక మంది మరణిస్తున్నారు. ఎవరో చనిపోయిన లేపి తన మహిమను బయలుపరచలేదు. లేకపోతే ఎవరో జబ్బుతో ఉన్నవాడికి, పుట్టుగుడ్డోడుకో కుంటోడుకో, లేకపోతే చాలా ఓచకాలు చేతులు కలిగిన వాడికో స్వస్థతనిచ్చి ఆయన తన మహిమను బయలుపరచలేదు. ఎక్కడ బయలుపరిచాడు? ఒక విందులో అయ్యో ఇది అయిపోతుంది అనబడికి వాళ్ళ అవమానపడకుండా వాళ్ళని పైకి లేపే విధంగా వారి ఆనందం ఆవిరి కాకుండా ఆపడం ద్వారా తన మహిమను బయలుపరిచాడు. ఎవరు ఊహించరు అట్లాంటివి. ఇట్లాంటి ప్లేస్లో, ఇట్లాంటి సెట్టింగ్లో, ఇట్లాంటి విధానంలో ఆయన తన మహిమను బయలుపరుస్తాడు అనేది, ఆకాశము భూమి అక్కడ కలుస్తుంది అనేది ఎవరు ఊహించరు. అది మొదలుకొని యేసుక్రీస్తు అనేక విందుల్లో దేవుని యొక్క మహిమను దిగొచ్చేటట్లు చేశాడు. చివరికి ఆయన వెళ్ళిపోయేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఒక విందునిచ్చి ఆ విందులో కూడా నా ప్రజెన్స్ ఉంటుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరు ఊహించరు అసలు. సో కాబట్టి వీళ్ళ యొక్క ఆనందం కోల్పోకుండా ఆయన మొదటి సూచక క్రియను చేశాడు. చాలా ఎక్కువ 6 రాతి పనులు అంటే సుమారు 200 గ్యాలన్స్, అంటే అటు ఇటుగా 4.5 ఒక గ్యాలన్ అంటే 900 చిల్లరి లీటర్ల ద్రాక్షరసం ఏం చేసుకుంటారు చెప్పండి? అసలు అంత ఎక్కువ ఎందుకు? బోల్ పెళ్ళిళ్ళు చేసేవచ్చు 900 లీటర్లు అంటే. సో ఇంత సమృద్ధి ఎందుకు? ఎప్పుడైనా మిగిలిపోయింది అనుకోండి, ఎవరైనా ఏం చేస్తారు? బిర్యానీ అంతా మిగిలిపోయిందంటే బిర్యానీలో ఉప్పు ఎక్కువైందా, వండేవాడు సరిగ్గా వండలేదా, లేకపోతే పిలిచిన వాళ్ళు అందరూ రాలేదా, మిగిలిపోయిందంటే బోలు ప్రశ్నలు వస్తాయి. అండ్ చాలా ప్రశ్నలు వస్తాయి. ఏదండి ఎవరు సరిగ్గా వడ్డించలేదా, ఇలా బోలు ప్రశ్నలు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు మిగిలిపోయేలా చేశాడు? తన మహిమను బయలుపరిచాడు సమృద్ధి చేత, ఆ యొక్క అద్భుతమైనటువంటి క్వాలిటీ చేత, ఆ శ్రేష్టమైనటువంటి ఆ నాణ్యమైనటువంటి ద్రాక్ష రసాన్ని ఇవ్వడం ద్వారా యేసుక్రీస్తు వారు తన మహిమను బయలుపరిచాడు.